ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమంది అడిగే సిల్లీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను స్వీట్లు బాగా తిని అన్ని అడ్డమైన బిర్యానీలు తిని కూల్ డ్రింకులు తాగి తెచ్చుకున్న షుగర్ డైట్ చేసి తగ్గించుకున్నా. మరుసటి రోజు నుంచి కూల్ డ్రింకులు తాగితే నాకు రాదా? బగులుద్దా సమాధానం. ఎందుకంటే బగులుద్దా దానికి. అంటే నువ్వు పందిలో ఎలా పడితే అలా తినప్పుడు పెరగకుండా ఉండే సిస్టమ్ ఉంటుందా? నువ్వు దేవుడువా? నువ్వు దిగొచ్చావా? గుర్తుపెట్టుకోమ్మా, ఈ ప్రకృతి ఒక అద్భుతం ఏర్పాటు చేస్తుంది. నువ్వు ఎంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా బాగా తినడానికి లేదు. నువ్వు బాగా తింటే లావు అవటం, జబ్బులు వస్తేనే పనిష్మెంట్. లేకపోతే అంబానీ కొడుకు దేశంలో పండిన పంటలో పళ్ళు మొత్తం ఆడపడి తినేస్తాడు. మనకు ఒక్కడ కూడా దక్కదు. ఈ డబ్బున్న 10 మంది ప్రపంచంలో పండిన పంటను ఆళ్ళే తినేస్తారు. ఓ 4 రోజులు వీఆర్కే డైట్ చేశారనుకోండి, ఎప్పటికీ పెరగదు, ఎప్పటికీ షుగర్ రాదన్న సిస్టమ్ ఉంటే దేశంలో వేరే వాడు తింటే తిండి దొరుకుతాయా? గుర్తు పెట్టుకో, అంబానీ మూతడు తింటాడు, అంబానీ డ్రైవర్ మూతకుండా చేశాడు తింటాడు. అది ఆడ అదృష్టం, ఇది దురదృష్టం. అర్థమైందా? ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ప్రభుత్వం ఉంది కాబట్టి రెండో మనిషి తినడానికి మన దగ్గర ఫుడ్ దొరుకుతాయి. నేనేమంటాను, నువ్వు 150 కిలోమీటర్ స్పీడ్లో లేవమ్మా, ఇలా మలుపు తిప్పావు, టర్నింగ్ లో పడ్డావు, కాళ్ళు ఇరిగినాయి, బయటకు వచ్చావు. మళ్ళా నువ్వు బయటకు వచ్చావు 6 నెలల తర్వాత, నీ ఎదురుగా బండి ఉంది, రోడ్డు ఉంది, నీకు మళ్ళీ సిగ్గుంటే 170 వెళ్తావా? నేను 170 వెళ్తాను. పడతావురా? పడతావు. ఎందుకు పడవు? 170 ఒళ్ళు బలిసి వెళ్తే పడతావు. పడకూడదని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గాడిద. పడకూడదని వద్దుగా ఉండు. 170 పడ్డావు కదా, నోరు మూసుకుని 60 70 వెళ్ళు. టర్నింగ్ వస్తే కాలు దించుకుని సిగ్గులాన్ని చూసుకుని జాగ్రత్త దాటు. అప్పుడు నువ్వు పడవు. నా ఒళ్ళు బలిసినట్టు చేస్తాను నేను తినకూడదంటే కుదరదు. ప్రకృతిలో అలాంటి ఏర్పాటు ఉండదు. ఒకవేళ అలాంటి రూల్ ఉంటే ఒక వీరమంచం ఆకర్షణగా ఉంటుందా? కొంతమంది గాడిదలు అడుగుతూ ఉంటారు, ఆ డైట్ చేసామండి, షుగర్కి చేసామండి, 3 నెలలు చేసాం, 2 ఏళ్ళు బాగానే ఉన్నాం, మళ్ళా వచ్చింది. మళ్ళా వస్తే మళ్ళా చేయరా గాడిదే. మళ్ళా వచ్చింది ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కదా, నేను దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాను. ఆ దిద్దుకున్న మార్గం ప్రపంచంలో లేదు. అంటే ఆ తర్వాత దిద్దుకోవడం కొంచెం 60-70 నుంచి అప్పుడప్పుడు 80-90కి వెళ్తూ వస్తూ. అమ్మ 150లో 2 నెలలు ఏం కాదమ్మా. నువ్వు ఒక లిమిట్ ఉంటే, నువ్వు ఒక పద్ధతి కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు గ్లూకోజ్ తినాల్సి వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 10లో పీకావు, మరుసటి రోజు మొత్తం సాయంత్రం దాకా ఎత్తి. నేను అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. కరెక్ట్. నువ్వు బ్యాలెన్స్ చేసుకో. రాత్రే పొద్దున మావిడి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మందు కొట్టి 6ంటికి కూర్చుంటారు, 12 దాకా తాగినాడు, పీతలు తాగినాడు తాగుతారు. సో మళ్ళీ రాత్రి భోంచేపతి అంటారు, నైట్ అంటారు, డిన్నర్ అంటారు, మళ్ళీ అన్నం పెడితే మళ్ళీ అన్నం తింటారు. ఇంటికి వెళ్ళేదో వాళ్ళ ఆవిడ పెట్టింది ఉంటుంది, అరే మావిడ రేపు తినద్దని మళ్ళా తింటాడు. ఈడు మళ్ళీ పొద్దున్నే టిఫిన్ మళ్ళీ పెడితే టిఫిన్ తింటాడు. ఇందులో ఆకలిసి తిన్నాడు, డ్యూటీ కోసం తిన్నాడు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, ఫ్యామిలీ మెంబర్లు ఒకసారి కూర్చొని తింటాం, టైంకి తిందాం అనుకుంటా సమాజానికి హాని కలిగిన పరిణామం మానవ జీవితంలో ఇంకోట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు స్వప్న, యాంకరింగ్ గా నువ్వు చేసి వెళ్తావు. నువ్వు హస్బెండ్కి ఒక టైం ఉంటుంది, పిల్లలకు ఒక టైం ఉంటుంది. పిల్ల ట్యూషన్కి వెళ్ళొస్తుంది, కొడుకు ఆడుకోవడానికి వెళ్ళొస్తాడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళొస్తాడు, నువ్వు నీ పనులు వెళ్తావు. మీ నలుగురు 4 చోట్ల వేరువేరుగా తిని ఉండొచ్చు, తినిపోయి ఉండొచ్చు. మీ అందరికి సరిగ్గా 7ంటికే మీ శరీరం ఆకలిని ఎలా అడుగుతుంది మిమ్మల్ని? నీ నీడ్స్ వేరు, హస్బెండ్ నీడ్స్ వేరు, పిల్లల నీడ్స్ వేరు కదా. ఎవడికి ఆకలేసినప్పుడు తినంటారా బాబు, ఒకటి కోసం ఒకటి తింటాడు. నాన్ సెన్స్. ఈ చెత్త సిద్ధాంతం సర్వనాశనం చేశారు జనాలందరినీ. దేశ నాశనం, భ్రష్టు పట్టకు సాగిన కారణాలు ఇది. కష్టపడి పనిచేసేవాడును వీళ్ళను ఒకే టైంకి ఎలా సెట్ అవుతుంది అసలు? నీ శరీరం నీకు చెప్పినప్పుడు, ఆకలిస్తున్నప్పుడు, గ్రేలిన్ నార్మల్ ఇచ్చినప్పుడు నువ్వు తిను, నీ సిగ్నల్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నాకు పాస్ వచ్చింది, ఊళ్ళో వాళ్ళ పాస్ పోతారు ఏంటి? ఆడికి వచ్చినప్పుడు ఆడిపోతాను, నాకు వచ్చినప్పుడు నేను పోతా. ఇదే సిస్టమ్. తిండైనా ఏదైనా నాన్ సెన్స్. ఇదో దరిద్రం సిస్టమ్ అమ్మా. అట్లానే అక్కడికి వెళ్ళాం, రాగానే ఇంటికి వెళ్ళగానే లడ్డు, బూందీ, ఏంది ఆడు వచ్చింది దేనికి? ఆడింటి దగ్గర తినొచ్చాడు, నువ్వు పెట్టాకుంటే ఆడు తింటాడు. ఇవన్నీ ఆడికి ఎక్సెస్ చేయడం, అప్పటికే సెల్ నిండిపోయి ఇంటి దగ్గర వస్తారు. ఇడ్లీ సార్ ఎన్ని క్యాలరీస్ పడతాయి సార్? దారుణం కదా. ఒక లడ్డు ఒక 200 క్యాలరీలు ఉంటాయి. రైసెస్ ఏదేసుకుని అంతే కదా. అంతే. అసలు ఈ మర్యాదల పేరు చెప్పి చేసేదంతా నాన్ సెన్స్. అరే ఆకలేసింది అంటాడు. నేను ప్రేమ అంటే ఎప్పుడు నేను డెఫినేషన్ చెప్తాను. ఇద్దరు ప్రేమించుకున్నారు, హోటల్కి వెళ్ళారు. ఆ అమ్మాయికి వెజ్ బిర్యానీ ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి కోసం వెజ్ బిర్యానీ తిని, వీడికి చికెన్ బిర్యానీ ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి వీడికి చికెన్ బిర్యానీ తింటాం అనే ప్రేమ కాదు. ఇద్దరు హోటల్కి ఎవడో నచ్చింది ఆడు తింటే ప్రేమ అంటే. ఇదే కదా ప్రేమ అంటే. అంతే కదా. ఇప్పుడు ఆడి కోసం తింటాం అనుకో, అక్కడి నుంచి కీ బిగిన్ అవుద్ది. నీ కోసం నేను బిర్యానీ మానేసే అంటుంది, అంటే నా కోసం నువ్వేం మాంతా ఎక్స్పెక్ట్ చేయడం. ఇది ఆ తర్వాత డిష్ బిగిన్. అరే ప్రాక్టికల్గా ఉండండి అమ్మా, ఎవరికి ఆకలేసింది అటు తినండి. మన శరీరానికి నీ శరీరానికి ఒక క్లాక్ ఉంటుంది, నీ పిల్లలకు ఒక క్లాక్ ఉంటుంది. నీ పిల్లలు ఒకటి కాదు, జస్ట్ బికాజ్ నీ ఫేస్ పోలిక లేదు కొన్ని వచ్చి ఉండొచ్చు. ఈ వేలు ముద్ర మీ అందరికి ఎవరికి కలుస్తున్న ప్రపంచంలో ఇది ఎలా డిఫరెంట్? ప్రతి మనిషి అలా డిఫరెంట్. పొట్టకేసే ఆకలికి మైండ్ కేసే ఆకలికి ఏంటి తేడా? అసలు మైండ్ కేసే ఆకలి మన సంక్రాంతి. ఎందుకంటే తినాలనిపిస్తోంది అని చాలా మందికి ఉంటుంది. ఇది అది రుచికరమైన పదార్థాలు కనిపించినప్పుడు మన నోట్లో నీళ్ళు ఆల్రెడీ ఓర్తే రెడీ. సో శరీరం చేసే మ్యాజిక్ అది. సో టైమింగ్ అనేది కూడా తప్పమ్మా. టైమింగ్ ఏంటంటే నాగేశ్వర గారి సిస్టమ్, ఆకలి ఇస్తేనే తినండి. మీరు ఎంత పడితే, నేను ఎప్పుడు సిద్ధాంతం పబ్లిక్ మీటింగ్ లో చెప్పేవాడు, నువ్వు ఎంత తినాలి, ఎట్లా తినాలి, నీకు ఆకలి వేసినప్పుడు, నిజమైన ఆకలి,
దొంగ ఆకలి కాదు. అంటే నీళ్లు తాగితే పోయే ఆకలి కాదు. నిజమైన ఆకలి ఇస్తేనే తినండి. ఎక్కడ దాకా తినాలి? ఆకలి తీరే వరకే. నీ ఎదురుగుండా ఇంత అద్భుతమైన బిర్యానీ ఉంది. 40% తిన్నావు. నీ కడుపు నిండిపోయింది. లేచిపో. అది 600 ఉంది, లేకపోతే రుచిగా ఉందని ఆఖరి మీద కూడా నాకేసి మనం ఆడి బిల్లు న్యాయం చేస్తే మనం అన్యాయం అవుతాం అక్కడ. నువ్వు అంతటితో లేచిపోవడం నేర్చుకో. హోటల్కి వెళ్తే నువ్వు ఎంత తినగలిగినా ఆడు పెట్టేది ఇంతే పెడతాడు. అదే ఆడు ఎంత పెట్టాడు కాబట్టి నువ్వు ఎంత తింటే మన జీవితాంతం కార్పొరేట్ హాస్పిటల్ పోషించడానికి మన జీవితం చాలు. ఇక్కడ సార్ కొన్ని ప్రశ్నలు చాలా మందికి అయినవి. అన్నం పరమ దెయ్యం స్వరూపం. అదే పరబ్రహ్మ కాదు, అన్నం పరమ దెయ్యం స్వరూపం. అది నీ కడుపు దాటిందంత పరిదాటి. అసలు కార్బోహైడ్రేట్ ని ఎంత వాడాలో అంతే వాడాలనేది మీ ఎంతైనా కాన్సెప్ట్. వాడుకోమని నేను మళ్ళా చెబుతాను. కార్బోహైడ్రేట్ లో కూడా నీకు పనికొచ్చారు. ఇప్పుడు కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పనికొస్తాయి. సింపుల్, కాంప్లెక్స్ రకరకాలు ఉంటాయి. అలానే ఫైబర్ కాంబినేషన్ వచ్చి నువ్వు ఎప్పుడైనా సరే అదుపు ఫ్యాట్ ని ఎక్కువ తీసుకుంటా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేది చూసుకోవాలి. వెంటనే ఎంబడే బ్లడ్ లోకి వెళ్ళి షుగర్ జయ్యని పైకి వెళ్ళిపోదు. ఇమ్యూనిటీ గ్లైసెమిక్ ఏం జరుగుతుంది? ఇప్పుడు సింపుల్ లోపం అమ్మా. నువ్వు ఉదాహరణ సింపుల్ గా మన ఇద్దరి మధ్య ఒక ఉదాహరణ చెప్తాను. మనిద్దరం 7ంటికి లంచ్ దాకా మనం 7ంటికి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాం. మన ముందు 6 ఇడ్లీ పెట్టాం. ఇడ్లీ 100 క్యాలరీలు అనుకో, 6 ఇడ్లీలు 600 క్యాలరీలు, చట్నీతో కలిపి అనుకో 600 క్యాలరీలు. ఇప్పుడు రామకృష్ణ గారు నెయ్యి వేసుకోమని అనే సిద్ధాంతం మంచిది కాబట్టి 6 ఇడ్లీలో నేను 300 క్యాలరీలు నెయ్యి వేస్తాను అనుకో, అది నీకు 900 క్యాలరీలు వస్తుంది. అది బ్యాడ్. నువ్వేం చేయాలంటే 300 క్యాలరీలు 3 ఇడ్లీ తీసేసి మిగిలి 300 క్యాలరీలు మిగులుతాయి. దాని మీద 300 క్యాలరీలు నెయ్యి, 3 ఇడ్లీ నెయ్యి వేసుకుని 600 క్యాలరీలు తిన్నావు. నేను ఇప్పుడు 600 క్యాలరీలు ఇడ్లీ 6 ఇడ్లీ తిన్నా, నాకు నెయ్యి లేదు. అర్థమైందా? స్వప్న 3 ఇడ్లీలో 300 క్యాలరీలు నెయ్యి వేసుకుని 600 క్యాలరీలు వచ్చిన స్వప్న తింది. రామకృష్ణ 6 ఇడ్లీ తిన్నాడు, 6 ఇడ్లీ 600 క్యాలరీలు వచ్చినాయి. నేను 7ంటికి తింటే 9ంటికల్లా అది రక్తంలో కలిసిపోయి ఆకలి నకనకలాడుతుంది. స్వప్నకు 11ంటి దాకా ఆకలేదు. దట్ ఈస్ కాల్డ్ మైలేజ్. బెంజ్ కార్ కి మారుతి కార్ ఉండే డిఫరెన్స్ మైలేజ్ లో. అదే లీటర్ పెట్రోల్ బెంజ్ కార్ కి ఎలా వస్తుంది అనేది. ఆ మైలేజ్ రావడం వల్ల రామకృష్ణకి ఏం జరుగుతుంది నష్టం? చచ్చినట్టు హై గ్లైసెమిక్ ఇడ్లీ తినబట్టి, ఆ ఫ్యాట్ తో లో గ్లైసెమిక్ అవ్వకపోబట్టి చచ్చినట్టు నేను 9ంటికి తినాల్సి వస్తాయి. నువ్వు 11ంటికి తింటావు. ఇలా రోజులో నేను 8 సార్లు తింటే నువ్వు 3 సార్లు తినే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి యు ఆర్ సేఫ్. అంటే నువ్వు ఏం తింటావు పాయింట్ అర్థమైందమ్మా? అందుకనే పాత్రలో నెయ్యి ఎంత పోసుకున్న రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు.